ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చియా సీడ్స్. ఈ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్స్ లో ఎక్కడ పడితే అక్కడ చియా సీడ్స్ అనేది హెల్త్ కి చాలా మంచిది, డైలీ తీసుకోండి అని చూస్తూనే ఉంటున్నాము. అసలు చియా సీడ్స్ అనేవి 4000 years బ్యాకే ఉన్నాయని నేను చెప్తే మీరు నమ్ముతారా? ఎస్, ఇది నిజమే. చియా సీడ్స్ అనేవి 4000 years ago మాయా సివిలైజేషన్, ఎజిటెక్ ఎంపైర్ అనే కాలం నాటిలోనే ఉన్నాయండి. అప్పటి మాయా అండ్ ఎజిటెక్ కల్చర్స్ లో వాళ్ళు ఈ చియా సీడ్స్ ని దేవుడికి ప్రసాదం కింద నివేదించేవారంట. ఎందుకంటే వాళ్ళ మాయా లాంగ్వేజ్ లో చియా అంటే స్ట్రెంగ్త్ అని అర్థము. సో వాళ్ళు దేవుడికి ఇది ప్రసాదంగా పెట్టడం వల్ల దేవుడు వాళ్ళకి తిరిగి ఎనర్జీ అండ్ ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్ తిరిగిస్తాడని చెప్పి వాళ్ళ నమ్మకం. ఈ చియా సీడ్స్ అనేవి టైనీ మరియు ఓవెల్ షేప్ లో ఉంటాయి. ఇవి స్లావియా హిస్పానికా అనే మొక్క యొక్క గింజలు. ఇప్పుడు ఈ చియా సీడ్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలో తెలుసుకుందాము. ఈ చియా సీడ్స్ ని వాటర్ లో గానీ, మిల్క్ లో గానీ మినిమం 2 hours నుంచి ఓవర్ నైట్ వరకు సోక్ చేసుకోవచ్చు. అలా సోక్ చేయడం వల్ల ఇది ఒక జెల్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ జెల్ స్ట్రక్చర్ లో మాత్రమే omega-3 అనేది జనరేట్ అవుతుంది. సో అది జెల్లీ ఫామ్ లో ఉండడం వల్లే మన బాడీ చియా సీడ్స్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ అన్నిటిని సరిగ్గా అబ్జర్వ్ చేసుకోగలదు. ఇది ఇలా సోక్ చేయడం వల్ల వాటి యొక్క సైజ్ ని 10 నుంచి 12 times ఎక్స్ట్రాగా పెంచుకుంటుంది. బెస్ట్ టైం టు ఈట్ చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ ఎంప్టీ స్టొమక్ తో తీసుకోవడం వల్ల ఇది మనకి హంగర్ ఫీలింగ్ ని తగ్గిస్తుంది. బికాస్ ఆఫ్ ఈ జెల్లీ స్ట్రక్చర్ మన కడుపుని ఫుల్ గా ఉంచుతుంది. సో దాని వల్ల మనం ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గిస్తాం. సో వెయిట్ మేనేజ్మెంట్ కి బాగా యూజ్ అవుతుంది. ఇది ప్రీ వర్కౌట్ మీల్ కింద తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఎనర్జీ అనేది మనకి బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. ఒక రోజుకి ఒక మనిషి 15 నుంచి 30 గ్రాములు చియా సీడ్స్ మాత్రమే తీసుకోవాలి. 30 grams ఆఫ్ చియా సీడ్స్ లో 140 kilocalories, 4.7 ప్రోటీన్, 9 grams ఫ్యాట్, 11 grams ఫైబర్, 18% కాల్షియం తో పాటు omega-3, మెగ్నీషియం, ఐరన్, జింక్, పొటాషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దొరుకుతాయి. ఇవి మన గట్ హెల్త్ కి, హార్ట్ హెల్త్ కి, బోన్ హెల్త్ కి బాగా పనిచేస్తాయి. మన బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ చియా సీడ్స్ మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, ఎనర్జీని బూస్ట్ అప్ చేస్తుంది. ఈ చియా సీడ్స్ ని ఒక జెల్ ఫామ్ లాగా చేసుకుని స్కిన్ కి, హెయిర్ కి కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఫర్ వెజిటేరియన్స్ అండ్ వీగన్స్. సో ఈ చియా సీడ్స్ ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. ఈ సోక్ చేసిన చియా సీడ్స్ ని స్మూతీస్ లో, యోగర్ట్స్ లో, ఓట్ మీల్, పుడింగ్, సాలెడ్స్, టోస్ వంటి ఫుడ్ ఎటువంటి దాంట్లో అయినా కలిపి తీసుకోవచ్చు. ఇప్పుడు చియా సీడ్స్ ఎవరు తినకూడదో చూద్దాం. ఎవరికైతే డైజెస్టివ్ ఇష్యూస్, కాన్స్టిపేషన్స్, గ్యాస్, బ్లూటింగ్ ఉన్న వాళ్ళు చియా సీడ్స్ తినకూడదు. సీడ్స్ అండ్ నట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఇవి తీసుకోకూడదు. ఇవి తినడం వల్ల వాళ్ళకి డయేరియా, వామిటింగ్స్ వస్తాయి. బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్ ఎవరు యూస్ చేస్తారో వాళ్ళు వీటిని తినకూడదు. ఇందులో ఉండే omega-3 బ్లడ్ ని మరింత థిన్ గా చేసేస్తుంది. అంతేకాదు చియా సీడ్స్ ఎప్పుడు డ్రైగా తీసుకోకూడదు. ఇవి డ్రైగా తీసుకోవడం వల్ల మన థ్రోట్ లో ఎక్స్పెండ్ అయ్యి చోకింగ్ ప్రాబ్లం వస్తుంది. దాని వల్ల విండ్ పైప్ ని బ్లాక్ చేసేసి మనకు ఊపిరి ఆడకుండా చేసేస్తుంది. ఎవరైతే చియా సీడ్స్ ని వాళ్ళ డైట్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ డే నుంచి 30 grams కాకుండా కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. మన నెక్స్ట్ వీడియోలో సబ్జా సీడ్స్ గురించి తెలుసుకుందాము. అసలు సబ్జా సీడ్స్, చియా సీడ్స్ చూడడానికి ఒకేలా ఉంటాయి కదా, వాటి రెండింటి మధ్య డిఫరెన్సెస్ కూడా తెలుసుకుందాము.